అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నవ్వు ఎంత గొప్పదైనా కొన్ని పరిస్థితుల్లో అంతే నిషిద్ధమని పురాణాలు చెబుతున్నాయి. నవ్వు 4 విధాల చేటు అనేందుకు పెద్దలు కూడా పలు ఉదాహరణలు ఇస్తుంటారు. వాటిల్లో ముఖ్యమైనవి ద్రౌపది నవ్వు. మయసభలో దుర్యోధనుడు జారి పడినప్పుడు ద్రౌపది నవ్విన నవ్వు అతడి అహాన్ని దెబ్బతీసింది. అనంతరం మాయాద్యూతానికి చివరకు కురుపాండవ యుద్ధానికి దారితీసిందని చెబుతారు. లక్ష్మణుడి నవ్వు శ్రీరాముడి కొలువులో కల్లోలాన్ని సృష్టించింది. ఆ కథ తెలియాలంటే లక్ష్మణ దేవర నవ్వు అనే పురాణ గాథ తెలుసుకోవాల్సిందే. రావణ వధ తర్వాత శ్రీరాముడు తన భార్య సీతమ్మతో పాటు అయోధ్యకు తిరిగి వచ్చాక జరిగిన కథ ఇది. ఆరు బయట బ్రహ్మాండమైన సభావేదిక అతిరథులతో నిండిపోయింది. రాముడు రాజుగా కొలువుదీరున్న ఆ సభకు వేలాది వీరులు సూరులు విచ్చేశారు. గద్దె మీద విభీషణుడు, లంకావాసులు, సుగ్రీవుడు, కిష్కింధపురవాసులు, ఈశ్వరుడు, ఇంద్రాదులైన దేవతలు, అయోధ్యాపుర ప్రముఖులు కూర్చున్నారు. సభ మొత్తం గంభీరంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా లక్ష్మణుడు కిలకిలా నవ్వాడు. ఆ నవ్వుకు అంతా విస్తుపోయారు. ఎవరికి వారు తమకు తోచిన అర్థాలను తీసుకోవటం మొదలుపెట్టారు. జాలరి వాళ్ళ పుత్రిక గంగను నెత్తిన పెట్టుకున్నందుకు నవ్వాడా ఈ లక్ష్మణుడు అని తనలోని లోపాలను వెతుక్కుంటూ తలదించుకున్నాడు శివుడు. శివుడి పెళ్లిలో కింద పడి నా నడుము విరిగింది కదా, ఆ గూనితో ఇక్కడికి వచ్చినందుకు నన్ను చూసి నవ్వాడా ఈ లక్ష్మణుడు అని అవమానంగా తలదించుకున్నాడు జాంబవంతుడు. నా అన్న వాలిని రామునిచే చంపించి అన్న భార్యను నా భార్యగా చేసుకుని కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నానని నవ్వాడా ఈ లక్ష్మణుడు అని తలదించుకున్నాడు సుగ్రీవుడు. నా అన్న రావణాసురుడి ఆయువు పట్లను రహస్యంగా రాముడికి చెప్పి రావణ వధకు ఓ రకంగా నేనే కారణం అయ్యాను. ఇప్పుడు లంకా రాజ్యానికి రాజునయ్యాను. నా వెన్నుపోటు తీరుకు నవ్వాడా ఈ లక్ష్మణుడు అని మదనపడుతూ తలదించుకున్నాడు విభీషణుడు. ఇంత బలవంతుడినైన నేను చిన్నవాడైన ఇంద్రజుత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి దొరికినందుకు నన్ను చూసి నవ్వాడా ఈ లక్ష్మణుడు అని అల్లాడుతూ తలదించుకున్నాడు హనుమంతుడు. కారడవిలో రావణాసురుడి చేత చిక్కిన నన్ను రాముడు తొడమే మీద కూర్చోబెట్టుకున్నందుకు ఒక్క క్షణం కూడా నా భర్తను చూడకుండా ఉండలేను అని చెప్పిన నేను 6 నెలలు రాముడు లేకుండా రావణ లంకలో ఎలా ఉండగలిగానని వెటకారంగా నవ్వాడా ఈ లక్ష్మణుడు అని సీతాదేవి తలదించుకుంది. సీత ఇబ్బందిని మనోగతాన్ని ఎరిగిన రాముడు చిన్నబోతాడు. మొత్తానికి ఆ సభలోని ఒక్కొక్కరు ఒక్కోలా తమ లోపాలను, తప్పులను, అసమతుల్యాలను, అస్పష్టతలను తలుచుకొని మరీ అవమానంగా భావిస్తుంటారు. అయితే సభలో నెలకొన్న గందరగోళం గుర్తించిన రాముడు ఆవేశంగా తమ్ముడు లక్ష్మణుణ్ణి ఎందుకు నవ్వావ్ అంటూ నిలదీస్తాడు అందరి ముందే. దాంతో లక్ష్మణుడు తన నవ్వుకు అసలు కారణం చెబుతాడు. మనం అరణ్యాలకు వెళ్ళిపోయినప్పుడు ఆ పర్ణశాలలో నేను మీకు వదినమ్మకు సేవ చేస్తుండగా ఓ రాత్రి 2 జాముల వేళలో నిద్రాదేవి ఏడుస్తూ నా దగ్గరకు వచ్చింది. సతీ రూపంలో వచ్చిన ఆమెను ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను. అప్పుడు ఆమె నేను నిద్రాదేవిని, నన్ను మనుషులెవరూ గెలవలేరు, కానీ నువ్వు నన్ను దరిచేరనివ్వడం లేదు అంది. దాంతో ఆమెకు నేను ముమ్మార్లు ప్రదక్షిణం చేసి నేను మా అన్న వదినలకు ఈ పర్ణశాలలో కాపలా ఉండాలి. అక్కడ అయోధ్యలో నా భార్య ఊర్మిళ ఒక్కతే నా కోసం తప్పిస్తూ ఉంది. ఆమెను రాత్రింబవళ్ళు లేవకుండా ఆవహించు. మళ్ళా నేను తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు నన్ను ఆవహిద్దువు గాని అని చెప్పాను. ఆ మాట ప్రకారం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిద్రాదేవి నన్ను ఈ సభలో ఆవహించినందుకు నాకు నవ్వొచ్చింది అని సమాధానం ఇస్తాడు లక్ష్మణుడు నిద్రమత్తులో తూలుతూ. పశ్చాత్తాపంతో తక్షణమే రాముడు లక్ష్మణుడికి పక్క ఏర్పాటు చేయమని ఆజ్ఞాపిస్తాడట. ఏదేమైనా లక్ష్మణుడు నవ్వింది అతడి వ్యక్తిగతం. కానీ నలుగురు గంభీరంగా ఉన్నప్పుడు మహాసభ సమక్షంలో అతడు నవ్వటంతో ఎవరికి వారు తమ వ్యక్తిగతాన్ని తడుముకుంటూ అవమానంగా భావించారు. ఆ నవ్వుకు అర్థం తెలియక అల్లాడారు. అందుకే సందర్భానుచితంగా మాత్రమే నవ్వాలని పెద్దలు చెబుతుంటారు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.